హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్న అందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ నొక్కి వీడియోని ఎంకరేజ్ చేయండి. ఎంతమంది ఎన్ని కాల్స్ కొట్టినా కదిలే స్టేజ్లో లేడు ముఖేష్. కష్టపడకుండా వచ్చిన సొమ్ముతో ఒంటికి కష్టం తెలియకుండా పెరిగిన సోపుతో జున్ను ముక్కలా నవ్వునవ్వులాడే ముఖేష్ ఒళ్ళంతా ప్రస్తుతానికి పచ్చి పుండులా ఉంది. రాత్రి నుంచి గ్యాప్ లేకుండా ఏసీ నుంచి ఊడిపడ్డ యాపిల్ పండుని ముక్క ముక్క సరిసమానంగా పంచుకు తింటున్నారు సోకురాయులు. తర్వాత నేనంటే నేనని వంతులేసుకుంటూ ముఖేష్ అందానికి పెదవులు కొరుక్కుంటున్న సోకురాయుళ్లకు చేతులెత్తి ముక్కుతున్నాడు ముఖేష్ వదిలేమని. ఊరుకో బాయ్యా, వదిలేసే అందమా నీది? మా పంట పండి దొరక్క దొరక్క దొరికావు. పట్టుమని 10 రోజులైనా పండగ చేసుకొని బాయ్యా అని అంటూ మీద పడుతూ ఉంటే, నేను మీ టైప్ కాదు, మీకు కావాలంటే సాలిడ్ పర్సన్ని సెట్ చేస్తాను, నన్ను మాత్రం వదిలేయండి అని నిండా కప్పుకున్న ముసుగులో నుంచి వణుకుతూ వేడుకుంటున్నాడు ముఖేష్. వాడి ఏడుపులు పట్టించుకునే స్టేజ్ లేదక్కడ. కసిగా పెదవి నలిపేస్తూ దుప్పటి లోపల ముఖేష్ని ఎక్కడెక్కడో పిసికేస్తూ, చల్లగా బాదం జ్యూస్ పంపిస్తాము, తాగుతూ వేడి నీళ్ళతో కాపురం పెట్టుకోబాయ్యా. ఇప్పుడు నా వంతు, నువ్వు పైన కింద మెరిసిపోతూ ఉంటే భలే మజాగా ఉంటది బాయ్యా. రాత్రి వరకు మొత్తం నాకే, అత్తరేసుకుని వస్తాను బాయ్యా అని వేడిగా రగిలిపోతున్న కోరికతో మత్తుగా సాగతీసి చెప్పిపోయాడు సోకురాయుడు. అసలు ఎవర్రా మీరంతా? చెప్తూ ఉంటే అర్థం కావటం లేదా? నా గురించి మీకు తెలీదు, వదలకపోతే మీ అంతు చూస్తాను అని విన్నవింపులు వినిపించుకొని వాళ్ళ మీదకు ఇక బెదిరింపులకు దిగాడు. సంవత్సరాల నుంచి పస్తులున్న వాళ్ళకి వేడి వేడిగా స్పైసీ బిర్యానీ ముందు పెడితే పంచుకొని తింటారు కానీ వదిలిపెడతారు ముఖేష్? ఈ మాత్రం కూడా తెలియక అడుక్కొని ఎనర్జీ వేస్ట్ చేసుకుంటున్నావు నువ్వు. మా హంస పాప లైఫ్ కి విలన్. సరైన బకరా దొరక్క సైలెంట్ గా ఉన్న బల్బు బాబుకి రైట్ టైంలో దొరికావు. ఇక నీ లైఫ్ కి రంగోలినే. చిన్నగా వినిపిస్తున్న డోర్ సౌండ్ డిస్టర్బ్ చేయడంతో మెలకువ వచ్చింది రాజ్కి. పొత్తిళ్లలో పసిపాపల బలుపు బాబు బాహువుల్లో హంసపాప హాయిగా బజ్జుంటే చూడగానే అయ్యగారి ప్రమేయం లేకుండానే పెదవులు సన్నగా సాగాయి. వదలాలంటే మనసు రావటం లేదు. సాఫ్ట్నెస్ తో చంపేస్తుంది అని క్షణం పాటు ఇష్టంగా ఫేస్ చూసుకుని ఫోర్ హెడ్ కి కిస్ ఇచ్చి నెమ్మదిగా వదులుతూ ఉంటే తెలిసినట్టుంది. చిన్నగా కదులుతూ అయ్యగారి వెన్ను చుట్టేసి మళ్ళీ తనలోకి దూరిపోయింది. లాంగ్ బ్రీత్ తో కళ్ళు మూసుకొని ఆ ఫీల్ ని మనసుకు ఫీల్ చేసుకుంటున్న రాజ్కి మళ్ళీ నిమిషం పట్టింది సెట్ అవ్వడానికి. ఫేస్ కవర్ చేస్తున్న హెయిర్ మొత్తం వెనక్కి తోస్తూ ఉంటే, వదులకు అంటూ ఆ హ్యాండ్ పట్టుకుని చంపకు పెట్టుకున్న సహస్ర నిద్ర బరువుతో ఉన్న కళ్ళను కొంచెంగా తెరిచి చూస్తే, 2 minutes వచ్చేస్తాను అంటూ కనుపాపల కిందగా కష్టంగా కదలాడుతున్న కనుగుడ్లకు నవ్వుకుని, ఛాన్స్ ఇస్తే సంవత్సరం అంతా నిద్రపోతావు, స్లీపింగ్ బ్యూటీ అని ఇష్టంగా కళ్ళ మీద ముద్దు పెట్టి తనకి బ్లాంకెట్ అడ్జస్ట్ చేసి కిందకి దిగాడు. గ్యాప్ పిచ్చి కొడుతూ ఉన్న డోర్ సౌండ్ కి అది తరంగని సెన్స్ చేసిన రాజ్ స్లీపింగ్ ర్యాపర్ బాడీకి చుట్టుకొని వచ్చి డోర్ ఓపెన్ చేసి బయటకు వచ్చి మళ్ళీ డోర్ క్లోజ్ చేశాడు. కాలేజ్కి వెళ్ళలేదా అని అడిగితే, ఆంటీ ఫోన్ చేస్తున్నారు సార్, మీ ఫోన్ స్విచ్ ఆఫ్, అభి అన్న కోర్టులో ఉన్నాడు, అందుకే నేను కాలేజ్ నుంచి వచ్చాను అని తరంగ్ రీజన్ చెప్పడంతో టైం చూసుకుని లోపలికి వెళ్ళి తన ఫోన్ ఆన్ చేసి తల్లికి కాల్ చేశాడు. చిన్న బాబు ఎక్కడున్నారు? అమ్మగారు మీకోసం తినకుండా కూర్చున్నారు అని సుజాతమ్మ చెప్పడంతో, ఎక్కడ సుజాతమ్మ, క్షణం తీరిక లేదు, ఫుల్ హార్డ్ వర్క్ చేస్తున్నా, బట్ 24 hours సరిపోవటం లేదు. సర్లే, ఇదంతా ఆవిడ గారికి ఎందుకు, నా మీద పొంగిపోతున్న ప్రేమతో తినకుండా కూర్చుందిగా, ఏదో ఒకటి చేసి అరగంటలో ఇంట్లో ఉంటాను అని ఒళ్ళు విరుచుకుంటూ ఫుల్ బద్ధకంగా ఎమోషన్ డైలాగ్ కొట్టిన రాజ్, పనితోనే కాదు ప్రేమతో కూడా చంపేస్తున్నారు అని ఫైనల్ టచ్ ఇచ్చి కాల్ కట్ చేశాడు. బల్బు బాబు హార్డ్ కలరింగ్ కి లంచ్ ఫినిష్ చేసుకుని రిటర్న్ అవుతున్న జయదేవ్ గారి మీద పడ్డారు మానస. మీరేమో టైంకి చక్కగా కడుపు నిండా తినిపోతున్నారు, అక్కడ నా కొడుకుని క్షణం తీరిక లేని కష్టంలో వదిలేశారు. అసలు ఏం తండ్రండి మీరు? మీకు తెలిసిన ఆకలి నా కొడుకుకుండదా?
ఆ మాత్రం తెలుసుకోలేకపోతున్నారా? అరే, రోజంతా పని పని అని ఎందుకు వాడిని అంత కష్టపెడుతున్నారు? మీకు చేతైతే 100 మందిని పెట్టి చేయించుకోండి. అంతేకాని 100 మంది పని నా కొడుకు మీద పడేసి ఇలా తిండి తిప్పులు లేకుండా ఏడిపించారంటే మర్యాదగా ఉండదు. మీ బోడి ఆఫీసు మొత్తం పీకి పడేయండి. నా కొడుకు టైంకి ఇంట్లో ఉండాలి అని ఫుల్ ఫైర్ అయ్యి వెళ్ళిపోతున్న భార్యని వెర్రి మొహంతో చూస్తూ, సుజాతమ్మ, మళ్ళీ ఏం చేశాడు వాడు అని మెల్లగా అడిగారు జయదేవ్. మీరు కష్టమంతా బాబుగారి మీద వదిలేసి హాయిగా టైంకి తినడానికి వచ్చారు. అది అమ్మగారు భరించలేకపోయారు బాబు, అందుకే బాధపడుతున్నారు అని ఫీల్ అవుతూ వెనక్కి వెళ్ళింది సుజాతమ్మ. అడిగిన దానికి ఆన్సర్ చెప్పకుండా జరిగిన దానికి సన్నాయిలు నొక్కుంటూ పోతున్న సుజాతమ్మని చిరాగ్గా చూస్తూ కొడుకుకి ఫోన్ చేస్తే అది స్విచ్ ఆఫ్. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని అసలు వీడు ఏం పీకుతున్నాడు అని తిట్టుకుంటూనే అభికి కాల్ చేస్తే కోర్టులో ఉండి లిఫ్ట్ చేయలేదు అభి. ఈవినింగ్ పార్టీకి వస్తాడుగా, అప్పుడు చెప్తా వీడి పని అని కారణం కూడా తెలియకుండా తిట్లు తిన్న కోపానికి పళ్ళు నూరుతూ ఆఫీస్కి స్టార్ట్ అయ్యారు జయదేవ్. డ్రెస్ చేసుకుంటున్న రాజ్ని నేత్ర కళ్ళతో చూసి బ్లాంకెట్తో సహా వచ్చి హగ్ చేసుకుంది సహస్ర. హే హంస, ఏం చేస్తున్నావు అని చెవుల మీదుగా హెడ్ పట్టుకుని పైకి లేపి అడిగాడు. ఎక్కడికి వెళ్ళకు ప్లీజ్ అంది ముందుగా. హనీమూన్ అయిపోయింది హంస, రొటీన్ లైఫ్, పరిగెత్తాలి తప్పదు అని పెదవులు తాకి అమ్మ దగ్గరికి అనడంతో వదిలి వెనక్కి జరిగింది సహస్ర. రిలేషన్స్ కోసం తప్పించే తన ప్రయారిటీకి దగ్గరికి తీసుకొని ఓకేనా అని అడిగితే నాకు రావాలనుంది అంటూ వెన్ను చుట్టేసి గుండెకి తల అంచిన సహస్ర ఆరక్షణం గడవక ముందే యాక్చువల్గా కలవాలనుంది, రానిస్తావా అని అడిగింది లైట్గా రాజ్ వెన్ను అరచేతుల్లో బంధిస్తూ. అలాగే తనని 4 అంగుళాల ఫ్లోర్ నుంచి పైకి లేపి గట్టిగా హగ్ చేసుకున్న రాజ్ బ్రెయిన్ చాలా హెవీగా ఉంది. అక్షరాలతో చెప్పలేని కొన్ని ఫీలింగ్స్ గుండెల్లో బరువుగా మారిపోతూ ఉంటే అది గమనించిన సహస్ర, నీకిష్టం లేకపోతే వద్దులే, ఫోర్స్ చేయను అంది రాజ్ అయిష్టతకు అడ్జస్ట్ అవుతున్న ఇరుకు గొంతుతో. యు ఆర్ మై సీక్రెట్ లవ్, ఇక్కడ నాతో ఇదే నీ ప్రపంచం, ఇది మన అగ్రిమెంట్ లవ్, ఇది దాటాక మన ఇద్దరి ప్రపంచాలు వేరు. యు నో వెరీ వెల్ అబౌట్ దట్, డోంట్ క్రాస్ దట్ లైన్ అని సున్నితంగా మళ్ళీ అగ్రిమెంట్ గుర్తు చేసి వార్నింగ్ ఇచ్చిన రాజ్ గుండెల మీద సహస్ర ఊపిరి వెచ్చని బరువుతో తన బాధని తెలియజేస్తూ ఉంటే దీని తర్వాత ఒంటరిగా ఉన్న అదే బాధలో మగ్గిపోవాలి అని అనుకుంటూ గెట్ రెడీ ఫర్ ఆఫీస్, కాల్ చేస్తాను అంటూ విడిపించుకొని పెద్ద పెద్ద అడుగులతో వెళ్లిపోయిన రాజ్ కనీసం మళ్ళీ వెనక్కి తిరిగి కూడా చూడలేదు. కన్నీళ్లతో నిలబడిన చోటే కొన్ని క్షణాలు నిలిచిపోయింది సహస్ర. బట్ అలవాటు పడిన ఆవేదనకి ఎక్కువ టైం పట్టలేదు తనకి. నా మనసు తప్పు చెప్తోందా, లేక నువ్వే నన్ను కావాలని తప్పుగా డైవర్ట్ చేస్తున్నావా, నేను తెలుసుకోలేకపోతున్నానని ఎంత లోతుగా తరచి చూసుకున్నా ఏదో అనుమానం మనసులో మెదులుతోంది. కానీ ఏంటో అది అర్థం కావడం లేదు రాజ్ అని గ్యాప్ లేని ఆలోచనలకు కాఫీతో బ్రేక్ ఇచ్చి ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోయింది సహస్ర. మానస గారి దగ్గరికి వెళుతూనే ప్రీతికి ఫోన్ చేసి సహస్రకు వర్క్ అలాట్ చేయమని ఏ వర్క్ ఇవ్వాలో కూడా చెప్పాడు రాజ్. తన టాలెంట్తో ఈక్వల్ అయిన న్యూ ప్రాజెక్ట్, ఎటువంటి వర్క్ టాలెంట్ లేని సహస్రను ఇన్వాల్వ్ చేయమంటే వింటూనే షాక్ అయింది ప్రీతి. వాట్స్ రాంగ్ విత్ యు రాజ్? సహస్ర జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది. తను బ్రిలియంట్ కావచ్చు, బట్ ఎక్స్పీరియన్స్ లేదు. అండ్ మోర్ దెన్ దట్, ఇదంతా స్ట్రెస్, ఇంత వర్క్ లోడ్ తన మీద వేయడం కరెక్ట్ కాదు అని సున్నితంగా అడ్వైస్ చేసింది ప్రీతి. జస్ట్ డూ వాట్ ఐ సే ప్రీతి, నీ వల్ల కాదు అంటే నేను దీపక్తో ప్రొసీడ్ అవుతా అని రాజ్ సీరియస్ అవ్వడంతో నోనే, నేను చూసుకుంటా అని కాల్ కట్ చేసిన ప్రీతికి ఫస్ట్ టైం రాజ్ డెసిషన్ నచ్చలేదు. జయదేవ్ గారికి చెప్తే కంప్లైంట్ చేసినట్టు ఉంటుంది. అసలు రాజ్ ఎందుకు సహస్ర మీద అంత స్ట్రెస్ పెడుతున్నాడు తెలుసుకోకుండా ఇలా స్టెప్ తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు అనుకుని కామ్ అయిపోయిన ప్రీతి సహస్ర వచ్చింది అని తెలియడంతో మీటింగ్ ఛాంబర్కి రమ్మని కాల్ చేసి పిలిచి న్యూ ప్రాజెక్ట్ టీమ్ని పరిచయం చేసింది. నాకు ఇంత ఫాస్ట్గా ప్రాజెక్ట్లో ప్లేస్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు అని ఎక్సైట్ అయింది సహస్ర. యాక్చువల్గా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రాజెక్ట్లో ప్లేస్ నీ టాలెంట్కి తక్కువ కాదు. యు ఆర్ ద టీమ్ లీడ్
అనడమే షాక్ అయింది సహస్ర. తప్పుగా విన్నానా అన్న కన్ఫ్యూజన్ లో ఉన్న సహస్రకు ప్రీతి క్లారిటీ ఇవ్వడమే ఫాస్ట్ గా తన రూమ్ కి పరుగు మీద వచ్చిన సహస్ర వంటి నిండా సన్నటి స్వెట్. తన టెన్షన్ తెలుసుకున్న ప్రీతి వెనకే వస్తే, నాకు ఏమంత ఎక్స్పీరియన్స్ ఉంది ప్రీతి, వాళ్ళందరూ ఏమనుకుంటారు, ఏబిసిడీలు కూడా రాని నన్ను ఎక్స్పీరియన్స్ టీమ్ కి హెడ్ అంటే పిచ్చిదాన్ని చూసినట్టు చూస్తారు. ఇంకా పిచ్చి పిచ్చి రూమర్స్ స్టార్ట్ అవుతాయి. అందరిని ఎలా ఫేస్ చేయాలి, అసలు నాకు ఆ ప్రాజెక్ట్ వర్క్ ఏది ఐడియా లేదు, నేను రాజ్తో మాట్లాడతాను అని అంటుంటే, ఇది రాజ్ డెసిషన్ అని ప్రీతి ఫైనల్ గా చెప్తే ఇక మాట్లాడడానికి ఏమీ లేక గోడ కొట్టిన సున్నల్లా తెల్ల మొహం వేసింది సహస్ర. యాక్చువల్గా ఇది నా ప్రాజెక్ట్, నన్ను వేరే దానికి అపాయింట్ చేసి ఇది నీకు హ్యాండ్ ఓవర్ చేశాడు, యూ హ్యావ్ టు టేక్ స్టాండ్ అని ప్రీతి మోటివేట్ చేస్తూ ఉంటే కొంచెం కొంచెంగా అర్థమవుతుంది సహస్రకి. ఫ్యామిలీ కావాలి అని అడిగిన దానికి రాజ్ ఇచ్చిన పనిష్మెంట్ ఇది అని అనుకోగానే కళ్ళ నిండా నీళ్లు పొంగుకొచ్చాయి. ప్రీతి ఇంకా ఏదో చెప్తూనే ఉంటే కన్నీళ్ళని కట్టడి చేయలేని నిస్సహాయతతో వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది సహస్ర. దిస్ ఇస్ రియల్లీ రెడిక్యులస్, ఇంత హార్డ్ డెసిషన్ ఎలా తీసుకున్నావు రాజ్, భయపడుతోంది తను, హౌ కుడ్ యూ ట్రీట్ హర్ లైక్ దిస్ అని ఫీల్ అవుతూ సహస్ర కోసం వెయిట్ చేస్తోంది ప్రీతి. దగ్గరున్నంత వరకు నా ప్రపంచం అంతా నువ్వే అనేలా అందమైన రంగులతో నింపేస్తావు, నేను దగ్గర అవ్వాలనుకుంటే మాత్రం ఎవ్వరు లేని వంటది చేసి ఆఘాతంలోకి నెట్టేస్తావు, ప్రాణానికి మించిన ప్రేమను చూపిస్తూనే ప్రాణం పోతే బాగుండు అనుకునేలా ఏడిపిస్తున్నావు, ఎందుకు రాజ్, ఎందుకు ఇలా చేస్తున్నావు అని ప్రశ్నించుకుంటున్నా తన కన్నీళ్లను ట్యాప్ వాటర్ కట్టడి చేయలేకపోయాయి. అదే బరువైన గుండెతో కాసేపటికి బయటకు వచ్చిన సహస్ర ముఖంలో ముందున్న చలాకితనం లేదు. వాడు ఏం చేసినా దాని వెనుక ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంటుంది, నువ్వు ఇది చేయగలవు, నేను ఆల్వేస్ సపోర్ట్గా ఉంటాను అని మోటివేట్ చేసిన ప్రీతి సహస్రను టీంలో జాయిన్ చేసి తనతోనే ఉండి ఈవినింగ్ వరకు గైడ్ చేస్తూనే ఉంది. ఈవినింగ్ హెడేక్ తో ఇంటికి వచ్చిన హంసపాపకి బెడ్ మీద విష్ణుమూర్తి ఫోజులో దర్శనం ఇచ్చాడు రాజ్. విజిల్ కొట్టుకుంటూ టీవీలో స్పోర్ట్స్ ఛానల్లో మునిగిపోయిన బాబు మీద పిచ్చి కోపంతో ఫోన్ విసిరేసి వెనక్కి వెళ్ళిపోతే, హే హంస, వచ్చింది కూడా తెలియలేదు, అప్పుడే వెళ్ళిపోతున్నావేంటి అంటూ ఒక్కడుగులో చేరి చేయి పట్టుకుని ముందుకు తిప్పి గట్టిగా హచ్చేసుకున్నాడు. ఫుల్ ఇరిటేషన్ లో ఉన్న సహస్ర ఫ్లోర్ మీద నుంచి 2 అడుగులు పైకి లేచిన రాజ్ షోల్డర్ మీద పళ్ళు దింపేసరికి టక్కున కిందకి దించి కళ్ళు చిట్లించాడు. టచ్ చేయకు, మండిపోతోంది, ఎంజాయ్ చేస్తూ నువ్వు హ్యాపీగా ఉన్నావు, నీ మెంటల్ బ్రెయిన్ తో నన్ను మాత్రం నిమిషం కూడా హ్యాపీగా ఉండకుండా టార్చర్ చేస్తున్నావు అని తిట్టేసి బ్యాక్ స్టెప్ నుండి కిందకి పోతూ ఉంటే, అమ్మ నీ కోసం శారీస్ పంపించింది అని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుంటూ చిన్నగా చెప్పిన దానికి స్టెప్స్ దిగేదల్లా ఆగిపోయిన సహస్ర కనుబొమ్మలు అనుమానంతో ముడిపడ్డాయి. క్షణంలోనే ఎన్నో ఆలోచనలు చుట్టుముడుతూ ఉంటే నెమ్మదిగా వెనక్కి తిరిగి, నిజం చెప్తున్నావా అని డౌట్గా అడిగింది. వచ్చి చూసుకో అని డల్ అయిన ఫేస్తో డైలాగ్ కొట్టి లోపలికి వచ్చేశాడు రాజ్. ఆంటీ నా కోసం శారీస్ పంపడం ఏంటి, నేను ఇక్కడ ఉంటున్న విషయం తెలుసా, ఒకవేళ తెలిస్తే ఖచ్చితంగా ఆంటీ అంకుల్ ఇక్కడికి వచ్చేస్తారు, అలా కాకపోతే శారీస్ ఎందుకు పంపారు, అసలు వీడు ఎలా తెచ్చాడు, నిజం చెప్తున్నాడా లేదా వీడు ఏదైనా గోల్మాల్ చేస్తున్నాడా అని పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తున్న హంస పాప దిగిన 4 స్టెప్స్ నెమ్మదిగా ఎక్కింది. కానీ ఆ తర్వాత ఎందుకో మనసులో ఆరాటం పెరిగి పరుగుని లోపలికి వచ్చి టీవీ ఆఫ్ చేసి రాజ్ ముందు నిలబడి, జోక్ చేయడం లేదు కదా అని ఆశ తీరిన కళ్ళతో గట్టిగా అడుగుతూ ఉంటే తన ఆరాటానికి అనుమానానికి వంకరగా పెదవి విరిచి బెడ్ సైడ్ ఉన్న బ్యాగ్ కళ్ళతోనే చూపించాడు రాజ్. బ్యాగ్ చూస్తున్న తన కళ్ళలో సన్నటి మెరుపు స్టార్ట్ అయింది. కానీ అంతకు మించిన అనుమానం రాజ్ మీద. అడుగు కదపకుండా రాజ్ ముందే నిలబడిన తన రెక్క పట్టుకుని పక్కకు లాగి, నీ దగ్గర నిజాలు దాస్తా కానీ ఆ అమ్మ విషయంలో అబద్ధాలు చెప్పను అని ఆఫ్ చేసిన టీవీ మళ్ళీ ఆన్ చేసుకున్నాడు. అయ్యగారు అంత సీరియస్ గా చెప్పాక ఇక నమ్మేసిన సహస్ర నిండు చందమామలా వెలిగిపోతున్న మొహంతో బ్యాగ్ తీసుకుని, ఎందుకు పంపారు, నేను ఇక్కడ ఉన్న విషయం ఆంటీకి తెలుసా, మీ ఇద్దరి మధ్యలో నా డిస్కషన్ ఎందుకు వచ్చింది, నా కోసమే తీసుకున్నారా
అని వరుస పెట్టి ప్రశ్నిస్తూ ఉంటే హంసపాప అత్యుత్సాహం ఐ కార్నర్ గా గమనిస్తూ నచ్చింది కట్టుకొని రెడీ అయితే పార్టీకి వెళ్దాం అని సింగిల్ లైన్ ఆన్సర్ ఇచ్చాడు రాజ్. పార్టీ అనడమే నెత్తి మీద అణుబొమ్మ పడినట్టు ఫ్రీజ్ అయిపోయిన సహస్ర పార్టీనా అంటూ పెద్దగా చేసిన కళ్ళలో భయం నింపి రాజ్ మీద నిలిపింది. ఆఫ్ కోర్స్ పార్టీనే, ఫిరంగి తెచ్చి ఫేస్ మీద పేల్చినట్టు ఏంటి ఆ చూపు అని ఇరిటేట్ అయ్యాడు రాజ్. ఒకసారి ఇంకా ఓపెన్ చేయని శారీ కవర్ను రాజ్ను మార్చి మార్చి చూసిన సహస్రకు తనకు తాను హుక్కుకి చిక్కుకుపోయిన ఫిష్ లా ఫీల్ అయ్యి వెంటనే బ్యాగ్ విసురుగా బెడ్ మీద పడేసి నేను ఏ పార్టీకి రాను, ఐ హేట్ పార్టీస్ అని అరుచుకుంటూ బయటకు వెళ్ళిపోతూ ఉంటే ఇది ఒక రేంజ్ లో తిప్పుకుంటూ పోతుంది, నా రేంజ్ కి కనెక్ట్ అయిన దీనికి పార్టీ మీద ఫుల్ క్లారిటీ వచ్చింది అని నవ్వుకుంటూ టీవీ ఆఫ్ చేసి వెనక్కి బయటకు వచ్చిన రాజ్కి అప్పటికే మెట్ల చివర కనిపించింది సహస్ర. లిఖిత ఎంగేజ్మెంట్ పార్టీ అని పైనుంచి అరిచి చెప్తే షాక్ కొట్టిన దానిలా కాళ్ళకి బ్రేక్ వేసి పైకి చూసింది. నిజమే అన్నట్టు పెదవి విరిచి పైకి రమ్మని కళ్ళతోనే పిలిచాడు. అబద్ధం చెప్పకు అని కింద నుంచి పళ్ళు నూరుతూ ఉంటే ఎంగేజ్మెంట్ నీ అన్నయ్యది కాదు, నీ అన్నగాడు ప్రేమించిన లిఖితకు వాళ్ళ అమ్మ బాబు సెట్ చేసిన ఎన్ఆర్ఐ గాడిద అని క్లారిటీ ఇస్తూ ఉంటే సహస్ర ముఖం పాలిపోయింది. అన్నయ్య ప్రేమించిన అమ్మాయికి మరొకరితో ఎంగేజ్మెంట్ ఏంటి, ఎలా ఒప్పుకున్నాడు అని తలదించి తీవ్రంగా ఆలోచిస్తున్న హంసపాపని పై నుండి చిటిక వేసి పిలిస్తే షాక్ కొట్టినట్టు స్ప్రింగ్ లా తలపైకెత్తిన సహస్ర మళ్ళీ పార్టీలో నన్ను వదిలేస్తావా అని కళ్ళు పెద్దవి చేసిన డౌట్ బ్రెయిన్ తో అడిగింది. మొదటి 2 పార్టీలతో ఫుల్ ఎక్స్పీరియన్స్ అయింది కదా, అదే భయం తనది. ఓసిని లేడీ విలన్లా డౌట్స్ ఏంటే, అమ్మ నాన్న అందరూ ఉంటారు, ఇది ఫ్యామిలీ పార్టీ అని స్ట్రెస్ చేసి చెప్తూ ఉంటే వాళ్ళందరూ ఉంటే నువ్వు నాతో ఉండవుగా, నేను రహస్యాన్ని కదా అంది వెంటనే. నువ్వు రహస్యం కాదు, మన ఇద్దరి మధ్య అగ్రిమెంట్ రహస్యం. కింద ఉండి బుర్ర బాగా పనిచేస్తోంది, ముందు పైకి రా అని పళ్ళు బిగించిన రాజ్ని గుర్రుగా చూస్తూనే పైకి వచ్చిన సహస్ర ఏం ప్లాన్ చేశావు అని ముక్కు సూటిగా అడిగింది మూతి బిగించి. ప్రస్తుతానికి ఏం ప్లాన్ చేయలేదు, నీ ఎంకరేజ్మెంట్ ని డిసప్పాయింట్ చేయకుండా ఏదో ఒకటి కోఆపరేట్ చేస్తాలే కానీ ఫాస్ట్ గా రెడీ అవ్వు, అమ్మ నాన్న నీ కోసం వెయిటింగ్ అని నడుము చుట్టి మీదకి లాక్కుని చంపల మీదుగా బిగించి కళ్ళలోకి చూస్తూ కొత్త ప్రాజెక్ట్ ఎలా ఉంది అని కళ్ళెగరేశాడు. ఇప్పటికి నా బుర్రలో ఉన్న డౌట్ సరిపోలేదా, మళ్ళీ ఎందుకు దాని గురించి తీసుకొస్తావు అని బాబు చేతిని విసిరికొట్టి ప్రపంచంలో నువ్వు ఫ్రై చేసుకుని తినడానికి నేనొక్కదాన్నే దొరికానా, నీ శాడిజం మొత్తం ఇన్వెస్ట్ చేసి ఇష్టానికి ఏడిపిస్తున్నావు అని చిర్రుబుర్రులాడుతూ నేను పార్టీకి రాను అని తేల్చి చెప్పిన సహస్ర రూమ్ లోకి వచ్చి మానస గారు పంపిన శారీస్ ఓపెన్ చేసి చూస్తోంది. నా ఇన్వెస్ట్మెంట్ కి దీని బ్రెయిన్ షార్ప్ అయింది, రొటీన్ తో టచ్ అప్ ఇస్తే సెట్ అవుతుంది అని సేమ్ యాటిట్యూడ్ స్మైల్ తో శారీస్ చూస్తున్న హంసపాప కళ్ళలో ఇష్టాన్ని స్కాన్ చేస్తూ ఫోన్ తీసుకుని మళ్ళీ బయటకు వెళ్ళాడు. బాబు గురించి పట్టించుకోకుండా జియాకి ఫోన్ చేసి స్ట్రాంగ్ కాఫీ తీసుకురమ్మని చెప్పింది సహస్ర. నిమిషం తర్వాత సన్నగా వినిపిస్తున్న అయ్యగారి నవ్వుల మధ్య లాలస పేరు వినడమే రివ్వున బయటకు వచ్చిన సహస్ర ఫోన్ లాక్కొని ఇప్పుడు దాంతో పనేంటి నీకు అని కయ్యమంటే హంసపాప రెడ్ చిల్లీ ఫేస్ కి కిల్లింగ్ స్మైల్ తో కన్ను కొట్టి నా బాడీకి సింగిల్ గా పార్టీ సెట్ అవ్వదు అన్నాడు కనుబొమ్మలు ఎగరేసి కవ్వింపుగా. నువ్వు బ్రతికున్నంత వరకు నీ బాడీకి ఏ టు జెడ్ అన్ని నేనే అని ఎర్రటి కళ్ళతో ఫుల్ గా క్లాస్ పీకుతున్న హంసపాప ఆవేశాన్ని డోర్ సౌండ్ డిస్టర్బ్ చేస్తే ఫోన్ రాజ్ చేతిలో పడేసి కాఫీ వచ్చింది తాగు, ఫినిష్ చేసుకుని స్టార్ట్ అవుదాం, మధ్యలో కాకరకాయలు కొత్తిమీర కట్టలని ఎవరైనా తీసుకొచ్చావో కట్ చేసి పాడేస్తా అని వేలు చూపించి వార్నింగ్ ఇస్తూ ఉంటే కూల్ స్మైల్ తో కన్ఫర్మ్ చేసి వస్తానని ఫోన్ తీసుకున్న రాజ్ను వేలుతోనే బెదిరిస్తూ లోపలికి వచ్చిన సహస్ర ఫోన్ తీసుకుని ఆమెకి కాల్ చేస్తూనే వెళ్ళి డోర్ ఓపెన్ చేసి కాఫీ తీసుకుంది. మరి ఇప్పుడు సహస్ర అభితో ఏం మాట్లాడనుంది? మన మెంటల్ మోనార్క్ సావాసంతో బ్రెయిన్ ఫ్రీజ్ అయ్యి కామ్ గా ఉన్న అభికి షాక్ ఇచ్చి యాక్టివేట్ చేసి క్యూటీతో సెట్ చేస్తుందా? పార్టీలో రాజ్ సహస్ర కలిసి ఏం చేసి అభి క్యూటీలో ఎంగేజ్మెంట్ చేయనున్నారు? పాపం సోకురాయుల మధ్య చిక్కుకున్న మన సుందరంగుడు ముఖేష్ ఎలా బయటపడతాడు? సహస్రని ఇబ్బంది పెట్టినందుకే రాజ్ ఇచ్చిన బహుమతి అని తెలిస్తే వాడి రియాక్షన్ ఏమిటి?
రాజు గురించిన నిజం అభి నుంచి సహస్ర తెలుసుకుంటుందా? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.